ప్రేక్షకులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మనతో పాటు సెలబ్రిటీ కపుల్ గెస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడి ఉగాది విశేషాలు అలాగే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి శివబాలాజీ గారు. నమస్తే అండి. మీకు కోపం ఎక్కువ అండి? ఎందుకు అలా అడగాలనిపించింది అంటే బిగ్ బాస్ 1 చూసాము, అలా అనిపించింది అప్పుడప్పుడు. మ్యామ్ కోపం ఎక్కువ? ఈయనక కోపానికి ఒక రీజన్ ఉంటుంది. సో ఎక్కువ తక్కువ అని కాదు, అది రీజన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్ బికాస్ మనం బిగ్ బాస్ లో కూడా అదే కదా చూసాం. సో అందరూ ఆ కోపం తర్వాత కూడా ఎందుకు నచ్చింది అంటే బికాస్ దట్ ఈస్ జస్టిఫైడ్. ఆ కోపం ఒక జస్టిస్ కోసమో ఒక ఏంటి ఏదైనా సరిగా జరగకపోతేనో అలా వస్తుంది కాబట్టి. సో హి ఈస్ వెరీ పంక్చువల్ అండ్ సిస్టమాటిక్ అన్నమాట. ఒక క్వశ్చన్ అండి, అంటే సాంగ్ లో కూడా హెయిర్ చాలా ఉంది, సినిమాలో కూడా ఉంది, తీసేశారు, అది ఒరిజినలేనా? ఒరిజినల్ అది అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది. ఇది గోదావరి కిషోర్ గాడికి ఫుల్ అది యూస్ చేసుకొని అయిపోయింది. అంటే ఆ సాంగ్ కి హెయిర్ అవసరం ఉండేనా లేకపోతే అలా ఉందని? అలాగే లేదు, యాక్చువల్గా కన్నప్ప కోసం పెంచుకుంది. అవును, అయితే సాంగ్ లో కూడా అదే ఎందుకు పెట్టారు అని ఇంకొకసారి మెమరబుల్గా ఉండిపోద్ది కదా అనేసి అనుకున్నాము. అండ్ ఇట్ డిమాండ్స్ కూడా ఊర్లో జనరల్గా పెంచుకుంటారు కదా, అంటే ఊర్లో అంటే సిటీలో కూడా పెంచుకుంటున్నారు. సో జనరల్గా గెటప్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఎక్స్క్లూజివ్ సాంగ్ కోసం ఉంటుంది ఆ గెటప్ అని. అండ్ ఈ సాంగ్ మొత్తం కాన్సెప్ట్ అనుకొని అలా అనుకున్నప్పుడు ఈయన అన్నారు, అప్పుడు కన్నప్ప హెయిర్ లాంగ్ ఉన్నప్పుడు ఈ హెయిర్ మరి ఈ విలేజ్ క్యారెక్టర్కి మనం ఓకే నా సూట్ అవుతుంది అంటే అప్పుడు వాళ్ళందరూ అంటే భీమవరం నుంచి వచ్చిన టీమ్ అండ్ అక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు అన్న ఇప్పుడు అందరూ అది ఫ్యాషన్ లాగా పెంచుకుంటున్నారని. మేబీ ఆఫ్టర్ దిస్ ఇట్ విల్ బి మోర్ అనుకుంటున్నా. ఓకే, ఆన్ స్క్రీన్ కోసం మీరు పెంచుకున్నారు, మీకు అది తీసేసిన తర్వాత అది ఉన్నప్పుడు ఎలా అనిపించింది? రిలాక్స్గా అనిపించిందా? చాలా రిలాక్స్. మీరందరూ ఎలా మెయింటైన్ చేస్తున్నారు కదండి. ఓకే, సాంగ్ అయితే చాలా హిట్ అయింది. అసలు కాన్సెప్ట్ ఎలా వచ్చింది ఏంటి? యాక్చువల్లీ ఇది విష్ణు మంచు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్, అది ఏవా మ్యూజిక్ అనేది. దానికి ముందు నుంచే ప్లాన్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఒకటి ఛానల్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ మ్యూజిక్ అండ్ వెబ్ సిరీస్కి రన్ చేయాలని చెప్పి. సో అది చాలా రోజులు ఆల్మోస్ట్ 6 months నా దగ్గర చెప్తుండాడు. సరే అనేసి సరే నేను స్టార్ట్ చేస్తానని చెప్పేసి, అంటే తనకి ఎవరైనా ఫోకస్ చేయాలి దాని మీద నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఫోకస్ చేయాలని చెప్పి ఇట్ వాజ్ వర్కింగ్. సో అది చెప్తుండగానే సరే నేను చూస్తానులే అని చెప్పేసి ఆ వింగ్ నేను తీసుకున్నాను. సో ఏవా మ్యూజిక్, ఏవా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశాను. సారీ, ఏవా స్టూడియో. ఏవా ఎంటర్టైన్మెంట్స్ కంప్లీట్లీ మూవీ సైడ్ అది. సో ఏవా మ్యూజిక్లో ఒట్టి మ్యూజిక్ ఆల్బమ్స్, కాన్సెప్ట్ మూవీస్, తర్వాత ఇలాగా మ్యూజికల్ నరేషన్, ఇలాంటి ప్యాటర్న్స్. ఏవా స్టూడియోలో వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ లైక్ వెబ్ సిరీస్ అండ్ ఆర్ట్కి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మ్యూజిక్ వెళ్ళేసరికి మ్యూజిక్ కాన్సెప్ట్స్ అంతా వింటుంటాము. తర్వాత ఒక కాన్సెప్ట్ నచ్చింది అండ్ దీనికి వెళ్దాం అనుకున్నప్పుడు టీమ్ సైడ్ నుంచి వచ్చి మీరు చేస్తే బాగుంటుంది, ఫస్ట్ లాంచ్ మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పారు. సరే ఫస్ట్ రెడీ చేసుకున్న తర్వాత చూద్దామని అయిపోయిన తర్వాత చాలా బాగా వచ్చింది. సరే చేద్దాము అని చెప్పాను నేను. తర్వాత మేడం చేస్తే కూడా బాగుంటుంది అన్నారు. సో అది నా పని కాదు, అది మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పాను నేను. సో వచ్చి మధుని కూడా అప్రోచ్ అయ్యి అది ఫస్ట్ చెప్పడం, కాన్సెప్ట్ చెప్పు, మీరు చేస్తున్నారని చెప్పొద్దు, ఫస్ట్ కాన్సెప్ట్ నచ్చితే అది ఆటోమేటిక్ తర్వాత చెప్దాము అని చెప్పాను. సో కాన్సెప్ట్ నరేట్ చేస్తున్నప్పుడు, క్యారెక్టర్ నరేట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు తన క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మార్కెట్కి వెళ్తారు అన్నాడు. నేను మార్కెట్కి వెళ్తే ఏంటి అని. సో అంటే తనకే తెలియదు షీఈస్ గోయింగ్ టు డూ అనేది, అప్పుడే తెలిసింది అనమాట. ఏదో నా కోసం చెప్తున్నట్టున్నారే అంటే. సో అలా ఓపెన్ అయ్యి తను కూడా కన్విన్స్ చేసి దెన్ ప్రొడక్షన్ దిగాను. మధు గారు, సాంగ్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? ఇప్పుడు శివ గారు చెప్పారు కదా, నాకు ప్రతిదీ షేర్ చేస్తారు ఈయన. అంటే ఈవెన్ ఏదైనా ప్రాజెక్ట్ కొత్తది అగ్రీ చేస్తున్నా కానీ ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు ఇవాళ వర్క్ ఏంటి అని జనరల్గా కాన్వర్జేషన్ ఉంటుంది కదా. ఇద్దరం సేమ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి షేర్ చేసుకున్నా అర్థం అవుతుంది. సో వీ కీప్ షేరింగ్, నేను ఏమన్నా చేస్తున్నా తను ఏమన్నా చేస్తున్నా.
సో అలా చెప్పే ప్రాసెస్లో ఇట్లా విష్ణు మంచు గారు ఇలా అనుకుంటున్నారు యంగ్ అండ్ ఫ్రెష్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఇలా ఒక ఓన్లీ సాంగ్స్ అండ్ కొన్ని సిరీస్ ఇట్లా ప్లాన్ చేస్తున్నారు, దాని మీద ఐమ్ వర్కింగ్ ఆన్ ఐమ్ లీడింగ్ ఇట్ అనేసి చెప్పారనమాట. దాని తర్వాత టీమ్ మెల్లగా సాంగ్ ట్యూన్స్ సెలెక్షన్ నుంచి మొత్తం అన్నీ చూసుకుంటూ ఉండారు. సో ఫైనల్గా ఒక ట్యూన్ సెలెక్ట్ అయింది. ఆ ట్యూన్కి మళ్ళీ లిరిక్స్ ఇవన్నీ కరెక్ట్గా కుదురుతున్నాయి, అన్నీ అప్పుడప్పుడు ప్రోగ్రెస్ అవుతూ ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు. తర్వాత ఒకరోజు చెప్పారు ఇట్లా నేనే చేయాలని అడుగుతున్నారు ఫస్ట్ లాంచ్కి, టు లాంచ్ ఇట్. బికాజ్ యూట్యూబ్ అయినా ఏదైనా మనకి ఫ్రెష్గా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం నోన్ ఫేసెస్ ఉంటే అది ఇమీడియట్గా పెనెట్రేట్ అవుతుంది కదా. సో అండ్ ఇంకొకటి సాంగ్ చాలా బాగుంది, కానీ సంక్రాంతికి రిలీజ్ అయితే బాగుండేదేమో అనిపించింది, ఉగాది కదా ఇప్పుడు. యా వీ ఆల్సో థాట్ ఇట్ విల్ బీ రిలీజ్డ్, అంటే సంక్రాంతికే ఏం చేసాము, బట్ కొంచెం యా ఇమెచ్యూర్ టీమ్ని ట్రస్ట్ చేసామన్నమాట ఇనీషియల్గా. దానివల్ల కొంచెం డిలేస్ అండ్ అది అవ్వడం వల్ల ఫైనలీ ఇప్పుడు వచ్చింది. మేబీ హాలిడేస్ టైం కాబట్టి ఇట్స్ అడ్వాంటేజ్ ఫర్ అస్. అప్పుడు ఎగ్జామ్స్ అవును. సో అలాగా చెప్తూ ఉన్నప్పుడు అలా అన్నీ షేర్ చేసుకుంటూ ఒకసారి ఏం చెప్పారంటే సాంగ్ మొత్తం ఫైనల్ అయిపోయింది, ఈ సాంగ్, ఈ ట్యూన్, ఈ లిరిక్స్, సింగర్స్ ఇదంతా అయిపోయింది, రఫ్ వర్షన్ కూడా అయిపోయింది. సో అసలు కాన్సెప్ట్ ఒకటి అనుకుంటున్నాము, అది నువ్వు కూడా ఒకసారి విను, టీమ్ వాంట్స్ టు షేర్ ఇట్ విత్ యూ అన్నారు. సరే అని నేను కూర్చున్నా. అప్పుడప్పుడు ఈయనకి ఎప్పుడన్నా ఇంతకుముందు ఒకసారి రెక్కి విషయంలో అలా జరిగింది, అందులో సర్టెన్ థింగ్స్ మధు ఓకే చెప్తే చేస్తానని చెప్పారనమాట. దానివల్ల మధు గారిని ఏమని పిలుస్తారండి మీరు? మధు అంతేనా? నిక్ నేమ్స్, పెట్ నేమ్స్ అప్పుడప్పుడు మారుతూ ఉంటాయా? ఇనిషియల్ కుటీ అని పిలిచాను, తర్వాత మధుకు మరి. సో అట్లాగా అలాగే నాకు ఒక కాన్సెప్ట్ చెప్తున్నారేమో అనేసి నేను వింటూ ఉన్నాను అనమాట. వింటూ ఉంటే ఆ నరేట్ చేస్తూ ఇలా సాంగ్ ఓపెన్ అవుతా అంతా చెప్తూ మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తారు అంటే నేనెందుకు వెళ్తాను, నేనెందుకు వచ్చాను మధ్యలో, మేబీ అలా చెప్తున్నారా అని నేను ఇలా కూర్చొని సీరియస్గా ఇలా చూసాను. దెన్ ఈయన అని అయినా నీకు చెప్పాను కదా, తను ఉందని చెప్పకుండా ఉట్టి కాన్సెప్ట్ చెప్పమన్నాను కదా అంటే ఏం లేదు, అంత కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నాకేంటంటే ఒక యాక్టర్గా కంటే ఒక వైఫ్గా కొంచెం సెల్ఫిష్గా ఫీల్ అవుతాను నేను, సెల్ఫిష్గా థింక్ చేస్తాను. ఒక యాక్టర్గా ఏంటి, శివబాలాజీ గారి పక్కన ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ, ఐ వాంట్ టు వర్క్ విత్. బట్ ఒక వైఫ్గా ఏంటంటే నేను కాకుండా ఇంకెవరైనా ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు ఎవరైనా చేస్తే ఇంకా బాగుంటుందేమో, ఈయనకి అది బెటర్గా ఉంటుందేమో, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్రెష్గా ఉంటుంది, బికాజ్ మమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా. సో సోషల్ మీడియాలో కూడా సో అది ఉంటుందని నేను అనుకుంటా అనమాట. సో శివ గారేమో ఎప్పుడు తను ఇలాగ తనకు ఒక ఏ స్క్రిప్ట్లో మధు చేస్తే బాగుంటుంది అనిపించినా నన్ను అడుగుతారు. సో ఇంతకుముందు ఒకసారి అలా అడిగినప్పుడు నో చెప్పాను. సో అది ఇప్పటికీ చెప్తారు, నువ్వు నో చెప్పాను. అందుకని ఈసారి ఐ సెడ్ ఓకే, ఇది సాంగే కాబట్టి పెద్ద రిస్క్ లేదు కాబట్టి ఐ సెడ్ ఎస్, అండ్ దట్స్ హౌ ఐ కేమ్ ఆన్ బోర్డ్. ఓకే, ఉగాది షడ్రుచులు, ఉగాది ఎలా చేస్తారు? ఇంట్లో ఇద్దరు కలిసి పచ్చడి తయారు చేస్తారు, ఎలా చేస్తారు? నేనే చేస్తాను. బిగ్ బాస్ హౌస్ లో అదరగొట్టారు మరి మీరు కుకింగ్ చేస్తాను నేను, బట్ ఇంట్లో ఇంకా బెస్ట్ కుక్ ఉన్నారు కదా. షడ్రుచులలో ఏదైనా టేస్ట్ తో కంపేర్ చేయాలంటే తను ఏం చేస్తారు? స్వీట్, కారం అవన్నీ ఉంటాయి కదా. అవును, స్వీట్ కాకుండా ఏదైనా చెప్పండి. యూ వాంట్ టు కంపేర్ మధు గారు విత్ ఎనీ కైండ్ ఆఫ్ టేస్ట్. అలాగా ఉగాది పచ్చడి మీరు చెప్పండి. ఇట్స్ సేమ్ అండి, అవన్నీ కలిసి ఉంటేనే బాగుంటుంది. అండ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఓన్లీ వన్ షేడ్ ఆఫ్ ఇట్. సో ఉగాది పచ్చడి లాగా అన్ని రుచులు ఉన్నాయి, అండ్ శివబాలాజీ గారిలో కూడా అన్ని షేడ్స్ ఉన్నాయి. సో ఇట్స్ బ్యూటిఫుల్. కన్నప్ప గురించి మాట్లాడదాం, ఎలా జరిగింది మీ రోల్ కానీ అవన్నీ? కన్నప్ప కంప్లీట్గా న్యూజిలాండ్లో షూట్ చేసాము. సో బట్ ఫస్ట్ షెడ్యూల్ ఒక 3 months, తర్వాత ఇంకొక షెడ్యూల్ వచ్చేసి 1 month, అండ్ ఒకటి వచ్చి కంప్లీట్ నార్త్లో చేసాము, ఇంకోటి కంప్లీట్ సౌత్లో చేసాము. సో చాలా బాగా జరిగింది. స్క్రీన్ షేరింగ్ ఎవరెవరితో ఉందండి? ప్రభాస్ గారితో? నేను అవన్నీ రివీల్ చేయకూడదు. సరే, ప్రభాస్ ఎలా ఉంటారు? సెట్ చాలా బాగుంటుంది. అండ్ హీస్ సీన్స్ అండ్
తన ఎంట్రీ అంతా ఇంకా గూస్ బంప్సే చెప్పొచ్చు. ఓకే, సినిమాలో సెట్స్లో అండ్ తన అంటే ఫీస్ట్ ఉంటుందంట కదా ఎవ్రీడే ఫుడ్ కానీ అవన్నీ, అంటే నా కాంబినేషన్ లేదు. లేదా? నా కాంబినేషన్ రివీల్ చేశారు. బట్ ఫుడ్ చేసి పంపించాం, కాంబినేషన్ ఉండలేదు కానీ తన కోసం ఒక రోజు ఫుడ్ చేసి పంపించాం. ఓకే, ఏమైనా సీన్స్ కానీ ఏమైనా కష్టంగా మెమొరబుల్ మూమెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయండి కన్నప్పవి? సెట్స్లో అలా ఏం లేదండి. న్యూజిలాండ్ ట్రిప్ వచ్చి ఒక మెమరబుల్ మూమెంట్. ఓకే, అది ఎక్సలెంట్. అసలు సినిక్ బ్యూటీ వచ్చేసి నన్ను అడిగితే వరల్డ్లో ది బెస్ట్ సినిక్ బ్యూటీని చెప్తాను నేను. బికాజ్ నేను తిరిగి నన్ను డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినాను కానీ బట్ ఇంత బ్యూటీ నేను చూడలేదు. ఎస్పెషల్లీ సౌత్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అండ్ యాక్చువల్గా కన్నప్ప టీజర్ వాటిల్లో చూసి అదంతా ఏదో గ్రీన్ మ్యాట్ చేశారు, అట్లా కావాలని గ్రీనరీ యాడ్ చేశారు అనుకుంటున్నారు కానీ అక్కడ నార్మల్ గానే అంత బాగుంటది. మీతో అన్ని షేర్ చేసేస్తారు అన్ని అన్నారు కదా, మీరు చెప్పండి ఎలా ఉంటుంది తన క్యారెక్టర్? అంటే ఇంతకు ముందు తను చేసినవి చాలా చూసాం, మాకు ఒక ఐడియా ఉంటుంది కదా, మీరు ఏం చెప్తారు? ఇందులో టు బి ఫ్రాంక్ మోహన్ బాబు గారు పర్సనల్ గా బాలాజీ నువ్వు చెయ్యి అని చెప్పారు కాబట్టి చేస్తున్నారు. సో క్యారెక్టర్ నిడివి ఎంత అని మనం స్పెసిఫిక్ గా అంటే ఐ ఆల్సో డోంట్ నో బికాస్ త్రూ అవుట్ ఉంటారు, మోహన్ బాబు గారితో త్రూ అవుట్ ఉంటారు. ఆయన అడిగారు కాబట్టి చేస్తారు. అది ఎంత స్ట్రాంగ్ అనేది ఐ కాంట్ రివీల్ రైట్ నౌ అంతే. అండ్ బట్ న్యూజిలాండ్ అండ్ కన్నప్ప మనం ఆల్రెడీ టీజర్స్ ఇవన్నీ చూసాం కదా, టీజర్స్ శివుడి మీద సాంగ్ చాలా హిట్ అయింది, వాళ్ళ డ్యూయట్ చాలా హిట్ అయింది. రీసెంట్గా మోహన్ బాబు గారిది సాంగ్ రిలీజ్ అయింది, అది చాలా హిట్ అయింది. సో నాకైతే జస్ట్ ఒక ఆడియన్గా చెప్పాలంటే, ఒక ప్రేక్షకురాలిగా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. యా ఓకే, బిగ్ బాస్కి వెళ్ళారు కదండి ఫస్ట్ సీజన్, యు ఆర్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆ గ్రూప్ అలా మెయింటైన్ చేస్తున్నారా? కలవడం లేదులే కానీ ఆల్రెడీ గ్రూప్ ఉంది. సీజన్ 1 గ్రూప్ వచ్చేసి వాట్సాప్లో ఉంది. సో ఎక్స్పెక్ట్ అంతా మీకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అని అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అలా వెళ్ళారు. జస్ట్ వెళ్ళాను. నేను అనుకుంది మేబీ 5th వీక్లో వచ్చేస్తానేమో అనుకున్నాను నేను. అండ్ నాకు కాన్సెప్ట్ కూడా తెలియదు పెద్దగా అది. సో దట్ వాజ్ ఫస్ట్ సీజన్ కదా తెలుగు వాళ్ళందరికీ. నాకు జస్ట్ కాన్సెప్ట్ నరేట్ చేశారు అండ్ అందరూ తెలిసిన వాళ్ళే కదా వెళ్తాము అని ఉండేది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఈజీ కాదు బిగ్ బాస్ హౌస్. మధు గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారే? యా, యాక్చువల్గా వాళ్ళు అప్రోచ్ అయ్యి ఓకే ఇప్పుడు ఇంకా చేయరు అని ఫిక్స్ అయిపోయి ఇప్పుడు మానేశారు. నేను ఫస్ట్ హౌస్లోకి వెళ్ళేక ముందు వరకు నార్మల్గా శివబాలాజీ గారి వైఫ్ వస్తున్నారంట అని, బికాజ్ టీమ్ అంతా ముంబై వాళ్ళు. సో శివబాలాజీ అందరు ఫ్యామిలీస్ వచ్చేటప్పుడు శివబాలాజీ గారి వైఫ్ వస్తున్నారు అని నార్మల్గా వచ్చారు. నేను క్యారవాన్కి వెళ్ళాను, వచ్చాను. నేను లోపలికి హౌస్లోకి వెళ్ళిపోయి బయటకు వచ్చే లోపల మేడం 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 అని హౌస్లోకి వెళ్ళలేక ముందు ఒక ఇది ఉంది. హౌస్ నుంచి బయటకు వచ్చాక ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. మేబీ దట్స్ వెన్ దే గాట్ టు నో దట్ నేను కూడా ఒక యాక్ట్రెస్. సో వాళ్ళు దే జస్ట్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళ వైఫ్ వస్తున్నారని. సో అప్పుడు మళ్ళీ అక్కడ చెప్పుంటారు కదా షీఈ్ ఆల్సో అన్ యాక్ట్రెస్, అట్లా తెలిసిందో ఏమో తెలీదు. సో వచ్చి వెంటనే టీం కలవాలంటున్నారు అంటే ఐ వాజ్ అంటే నాకు అసలు అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి బయటకు వచ్చే లోపల అంత హడావుడి, అందరూ వాకీ టాకీస్ పెట్టుకొని రైట్ రండి లెఫ్ట్ రండి అని హడావుడిగా ఇంత పెద్ద గ్రూప్ లాగా వచ్చేసారనమాట. సో దెన్ ఐ వెంట్ అండ్ మెట్ ద టీమ్. అభిషేక్ ఇస్ ద షో డైరెక్టర్ అప్పుడు ఎండమోల్ నుంచి. సో వాళ్ళందరూ టీమ్ ఆఫ్ 5 people అండ్ తమిళ్ డైరెక్టర్ కూడా అక్కడ ఉన్నారు ఆ రోజు. సో ఫస్ట్ అభిషేక్ మెల్లగా స్టార్ట్ చేశాడు, మీరు ఎందుకు సీజన్ 2కి రాకూడదు అని. అయితే లేదు నేను రాను అని చెప్పాను. సో మెల్లగా నెక్స్ట్ ఇంకొంతసేపు తర్వాత ఇంకొకళ్ళు మేడం రండి మేడం బాగుంటుంది మేడం మీరు వస్తే చాలా బాగుంటుంది అంటే లేదండి అని చెప్తున్నాను. దెన్ అలా అందరూ వన్ బై వన్ అడిగేశాక ఓకే వద్దులే అంటే చెప్పాను ఇంక నేను కన్ఫర్మ్గా నేను చెయ్యనండి అని చెప్పాను. సో అప్పుడు వదిలేసాను. తర్వాత మళ్ళీ వచ్చేసాక ఇంక సీజన్ స్టార్ట్ అవబోతుంది, నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవబోతుంది అన్నప్పుడు మళ్ళీ కాంటాక్ట్ చేశారు. ఓకే, అడుగుతాను తన గురించి మీకు తెలుసు కదా, హౌస్ గురించి కూడా తెలుసు. ఇన్ కేస్ మధు గారు వెళ్తే ఎన్ని వీక్స్ ఉంటారని మీరు అంటారు? తను వెళ్ళదు కదా. ఇన్ కేస్
యు నో కదా, అది చెప్పలేమండి, అది చెప్పలేము. కైండ్ ఆఫ్ ప్రెషర్ అది ఎలా ఉంటుందంటే ఆ టైంలో ఎవరు హౌస్ మేట్స్ అందరు ఎవరు వస్తున్నారో వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి ఇవన్నీ అన్ని కలిపి ఇది మనం జడ్జ్ చేయలేము అసలు. కమింగ్ టు మీ పర్సనల్ లైఫ్ గురించి వచ్చేద్దాం. మీ స్టార్టింగ్ డేస్ అండ్ నౌ ఎలా నడుస్తుంది అవన్నీ? లవ్ మ్యారేజ్, హూ ప్రపోజ్డ్? అయ్యో అదన్నీ మొత్తం ప్రపంచానికి తెలిసిన లవ్ స్టోరీ మాది. చెప్పాము ఏం లేదు, ప్రపోజల్ లాగా ప్రాపర్ గా ఏం జరగలేదు. మేమిద్దరం ఇంగ్లీష్ అవునవును కుట్టిమా అని పిలిచేవాళ్ళు, కుట్టిమా అనేవాళ్ళు. సో ఇంగ్లీష్ కారణ్ అని ఒక ఫిల్మ్ కలిసి చేస్తూ ఉండాము. దట్స్ వెన్ వీ గాట్ టు నో ఈచ్ అదర్. మెల్లగా ఆ వర్కింగ్ ప్రాసెస్లో తెలియకుండా ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం ఏర్పడింది. దాని తర్వాత డైరెక్ట్గా అంటే తను ఇష్టపడ్డం ముందు తను ప్రేమించారు, దాని తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. మన్మధుడులో డైలాగ్ ఉంటుంది కదా అలాగా. సో ప్రపోజల్ లాగేం జరగలేదు కానీ. ఓకే, మీరు కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో చేశారు. ఇప్పుడు సుకుమార్ ఆర్య సినిమాలో చూస్తే ఆ కాంబినేషన్ పాన్ ఇండియా అలా వెళ్ళిపోయింది. తర్వాత ఆ మూవీస్కి పుష్ప కానీ వాటికని మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? లేదు. అంటే ఆ బాండింగ్ అలా ఎలా ఉంటుంది అసలు? కంటిన్యూ అవుతుందా వాళ్ళతో రిలేషన్ కానీ? ఇది వర్క్ అండి, వర్క్ ఓరియంటెడ్. వాళ్ళకి క్యారెక్టర్స్ ఎవరు కరెక్ట్గా మైండ్లో ఉందో వాళ్ళని డిజైన్ చేస్తారు. ఒక్కొక్కసారి కావాలనుకుంటే మీరు చెప్పినట్టు వాళ్ళు మళ్ళీ అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఈయన హీ నోస్ కమర్షియల్గా ఏది వైబుల్ అని. బట్ ఐ థింక్ దట్ వాళ్ళు అనుకుంటే అంత గ్రాండియర్ ఉన్న అలాంటి ఫిల్మ్స్లో వెన్ శివ గారు ఈస్ ఇన్క్లూడెడ్ అండ్ ఇన్వాల్వ్డ్ అండ్ కాజ్ ఆఫ్ ద యాక్టర్ హీ ఈస్, డెఫినెట్గా ఇట్ విల్ యాడ్ టు ద ఫిల్మ్ అండ్ ఇట్ విల్ యాడ్ టు హిస్ కెరీర్ ఆల్సో. ఓకే, బట్ వాళ్ళు అనుకోవాలి. సాంగ్ అయితే చాలా బాగుంది, పాడండి మా కోసం ఒకసారి. అయ్యో వద్దమ్మా. నో, మా ఇద్దర్లో అంత మంచి సింగర్స్ లేరు. ఆ సాంగ్ కంటే కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయిగా. అవును, డైలాగ్స్. ఈ రాజుగాడికి పెళ్ళామా పుంజ అంటే పుంజే అంటాడు. ఏంటి పెళ్ళామంటాడు, రియల్ లైఫ్ లో ఏమంటాడు? కానీ ఆ యాస చాలా నచ్చింది అక్కడ ఉన్నప్పుడు. ఈవెన్ సాంగ్ సాంగ్ లో మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా షూట్స్ టైంలో? అవన్నీ ఫుడ్ చాలా నచ్చింది అక్కడ భీమవరంది. అండ్ పీపుల్ చాలా వెల్కమింగ్. ఎందుకంటే చెప్పాను కదా, కొంచెం ఒక టీంని నమ్మి వెళ్ళాము. వాళ్ళు చాలా ఇమెచ్యూర్గా ఉన్నారు. మాకు ఎలా అలవాటు అంటే మార్నింగ్ 6 o'clock ఇన్ ద లొకేషన్ ఉంటాం. 7 o'clock షాట్ అంటే అన్నీ రెడీ అయిపోయి 6:30 6:45 లోపల విల్ బీ దేర్. 7కి ఫస్ట్ షాట్ అన్నీ ఫిక్స్ అయిపోయిందంటే. సో వెళ్ళి చూస్తే అక్కడ అసలు ఏమీ రెడీ లేదు. మధ్యాహ్నం 2 o'clock వరకు అసలు ఏం జరగలేదు, వర్కే జరగలేదు. సో ఇట్ వాస్ కొంచెం దెన్ హీ హ్యాడ్ టు లీడ్ అండ్ హీ హ్యాడ్ టు డూ ఎవ్రీథింగ్. ఇంకా తనే చేశారు, చేయాల్సి వచ్చింది. సో అలా చేయడం అంటే ఒక దట్స్ అ మెమరీ అని చెప్పలేను కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ ఒకటి. ఎక్స్పీరియన్స్ దట్ ఈ సాంగ్, ఆ ప్లేస్, ఆ పీపుల్ అండ్ లొకేషన్స్ కూడా మనం యూజువల్గా పర్మిషన్స్ అడిగి వాటికి పేమెంట్స్ ఇచ్చి తర్వాత షూట్ చేసుకుంటాం. బట్ అందరూ కొంతసేపు ఇక్కడ షూట్ చేసుకుంటాం. జస్ట్ మేము షూట్ చేసిన ఆ ఇల్లు అవన్నీ దేనికి ఎవరు పే చేయలేదు అనుకుంటా. బికాస్ దే ఆర్ సో ఫ్రెండ్లీ అండ్ సో స్వీట్. అందరికి తెలిసిన వాళ్ళే. సో దే వర్ స్వీట్ అండ్ ఆల్వేస్ విల్ బి గ్రేట్ఫుల్ టు పీపుల్ ఆఫ్ భీమవరం. బేసికల్గా ఇంట్లో ఒక్కరు బిజీ ఉంటేనే ఫ్యామిలీ బ్యాలెన్స్ అనేది అటు ఇటు అవుతుంది. ఇద్దరు బిజీ, సోషల్ మీడియాలో బిజీ ఉంటారు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇదేదో స్పెసిఫిక్గా మనం ఇది చెయ్యాలని లేదండి, ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అది. సో ఇద్దరు చూసుకుంటాం. తను బిజీగా ఉంటే నేను చూసుకుంటాను, నేను బిజీగా ఉంటే తను చూసుకుంటే, ఇద్దరు బిజీగా ఉన్నా కూడా ఇప్పుడు పిల్లలు వాళ్ళే ట్రైన్డ్, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. సో ఇట్స్ ఆల్ ప్లాన్ ప్రాపర్లీ. ఓకే, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయండి? ఏమైనా ప్రాజెక్ట్స్ ఇలాంటివి సాంగ్స్? ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ ఐడియా లేదు. హ్యావ్ టు సీ. స్కూల్ ఫీజెస్ గురించి చాలా మంచి ఫైట్ చేశారు మీరు. ఇప్పుడు మళ్ళీ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఏమంటారు, ఏం చెప్తారు? పెద్దోడు ఇప్పుడు ఫైట్ చేయమంటారా? మీకు చేయాలనిపిస్తే చేయండి. There was a reason అప్పుడు, there was a reason for which we fought. అండ్ దానివల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పిల్లలకి అది హెల్ప్ అయింది. వీఆర్ హ్యాపీ దట్ అలా ఒకళ్ళు అడ్రస్ చేసి బయటకు వచ్చి మాట్లాడడం వల్ల
చాలా స్కూల్స్, ఎందుకంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయిపోయింది అప్పుడు ఆ ఇయర్. సో చాలా మంది పిల్లల్ని ఇలా ఆన్లైన్లోంచి పీకేస్తూ ఉండారనమాట. సో ఇలా ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చిందో ఎవరిని తీసేయలేదు, తీసేసిన వాళ్ళని మళ్ళీ జాయిన్ చేసుకున్నారు. అంతమంది పిల్లలకి పేరెంట్స్కి హెల్ప్ అయింది మేము చేసింది అన్నప్పుడు ఇట్స్ అ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్. సో ఇంకా స్కూల్స్కి ఏముంది మళ్ళీ అంటే ప్రతి ఇయర్ ఒక కొత్త సర్చే మనకి, వేర్ ఈస్ ద బెటర్ ఎడ్యుకేషన్, వేర్ ఈస్ ద బెటర్ ఎడ్యుకేషన్ అని. బట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ బికేమ్ సో కమర్షియల్, దెర్ ఆర్ వెరీ లిమిటెడ్ స్కూల్స్. అండ్ మనం యాజ్ పేరెంట్స్ కూడా మన చిన్నప్పుడు టీచర్స్ లాగా ఇప్పుడు టీచర్స్ లేరు, అండ్ పేరెంట్స్ కూడా అలా లేరు. సో విత్ ఎవాల్వింగ్ టైమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. సో పెద్దోడు బోర్డ్స్ అయిపోయింది, ఇప్పుడు కాలేజ్, వాడు పైలట్ అవ్వాలనుకుంటున్నాడు. సో చిన్నోడు ఇంకా 6th వెళ్తాడు. సో దట్స్ ఆల్ అబౌట్ దేర్ ఎడ్యుకేషన్. మీ ప్రాజెక్ట్స్ అండి, అంటే ఇప్పుడు ఓటీటీస్ కూడా వచ్చేసాయి కదా, వెబ్ సిరీస్లని అవన్నీ, మీరు ఎలాంటి చేంజెస్ చూసారు? ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్నారు కదా, ద కైండ్ ఆఫ్ చేంజెస్ ఆడియన్స్లో కానీ? ఆడియన్స్ టైం లేదండి ఇప్పుడు. అది యాక్చువల్ ముందైతే మనకి వచ్చి రేడియో అండ్ టీవీనే ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఎంటర్టైన్మెంట్ ఉంది ఫోన్ రూపంలో. సో స్కిప్ అయిపోతూ ఉంటారు అది వాళ్ళకి ఒక ప్లేస్లో. ఇది అంటే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ కూడా ఇంకా జానర్స్లో ఫిక్స్ అవ్వలేదు, ఇంకా అది చేంజెస్ వస్తుంది అసలు. అది ఇంకా టైం పడుతుంది, ఇంకా మేబీ ఇంకొక 10 years కూడా పట్టచ్చు. ఎందుకంటే థియేటరా లేకపోతే ఓటీటీ అనేది కూడా కన్ఫ్యూషన్లో ఉంది. కొన్ని మంచి మంచి కంటెంట్ వస్తాయి, థియేటర్లు ఆడవు, ఓటీటీలకు వెళ్ళిన తర్వాత హిట్ అవుతాయి. సో ఆ కన్ఫ్యూజన్ ఉంది ఇంకా అది. సో అందుకని కొంచెం అది బ్యాలెన్స్ అవ్వాలి. అండ్ నిజంగా చెప్పాలంటే పేషెన్స్ అయితే లేదు ఎవరికి. 15 seconds అన్ని చూసేయాలి. 7 seconds. 7 seconds. Right now the attention span is 7 seconds. 7 seconds అయిపోయింది. కిడ్స్ ఇప్పుడు పైలట్ అవుతారని చెప్పారు తను. వాళ్ళకు ఒకవేళ ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉందా? ఇద్దరిలో మీరు అబ్జర్వ్ చేస్తారు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే అలాంటి థాట్స్ ఎవరికి వాళ్ళిద్దరికి లేదు. ఉన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, మీరు సపోర్ట్ ఇస్తారు. మీకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా చేస్తే బాగుండేది? లేదు, అది ముందు నుంచి అది ఆ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేది నేను అసలు మైండ్లో పెట్టుకోను నేను. ఎందుకంటే ఒక డైరెక్టర్ వచ్చేదే ఒక కలకనే వస్తాడు ఆయన, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ సబ్జెక్ట్ ఇలా ఉండాలి అని చెప్పి. సో వాళ్ళ డ్రీమ్ని ఫిల్ చేయడమే నా పని. ఓకే, డైరెక్టర్ చూసుకుంటారు, మీకు మీరు తెలుసు కదా మీకు ఏది బాగా సూట్ అవుతుంది, సీరియస్ విలన్ క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్ అయినా మోల్డ్ అయిపోతాను నేను. క్యారెక్టర్కి వచ్చిందంటే ఇప్పుడు చూసారంటే రెక్కీలో చూసారంటే చాలా సీరియస్ క్యారెక్టర్ ఉంటుంది. సో అది వన్స్ ఆ గెటప్ వేసుకుంటే ఆటోమేటిక్గా అది అయిపోయింది. అలాగే సింధూరంలో నక్సలైట్ క్యారెక్టర్ చేశాను. అది జనరల్గా అయితే సాఫ్ట్గా ఉంటావు అంటారు, బట్ దాన్ని మోల్డ్ చేసుకున్నాం. ఎందుకు ఆర్య చందమామ అందరికి తెలిసిన ఫిలిమ్సే చూద్దాం, పాపులర్. ఆర్య ఈజ్ లైక్ దట్ ఏంటి ఫ్రిక్షన్ అంటారు కదా, ఆ స్ప్రింగ్ బాల్ ని ఇలా హోల్డ్ చేస్తే వదలగానే ఎలా ఎనర్జీ ఇలా ఎగురుతుంది, అలా ఉంటది క్యారెక్టర్. అందులో ఎగురుతూనే ఉంటారు, హైపర్ అండ్ చాలా నెగటివ్ పొసెసివ్నెస్ వీటితోటి. అట్ ద సేమ్ టైం చందమామ చాలా సాఫ్ట్ గా ఉంటది. సో ఐ గెస్ ఏ రోల్ అయినా చేసేస్తారు. అప్పుడు బన్నీది సెకండ్ మూవీ ఆర్య సెకండ్ మూవీ. ఈ మధ్య మన కలిసారా? ఎలా ఉంటుంది బాండింగ్ మీతో? అంటే ఆ సెకండ్ మూవీలో చాలా రోల్ మీ ఇద్దరిది ఎక్కువగా ఉంటుంది, స్క్రీన్ షేరింగ్ ఎలా ఉంటుంది? ఇప్పటికే అలాగే ఉంటుంది. ఎప్పుడు కలిసినా అప్పుడు శివనే పిలుస్తుంటాడు నన్ను. సో ఎక్కడికి వెళ్ళిన శివ్ ఎలా ఉన్నా ఉంటాడు, మంచిగా వచ్చి మాట్లాడతాడు. అంటే మేము మిడిల్ వెళ్ళి కలవాలని లేదు, ఎక్కడన్నా కలిసినప్పుడు మాత్రం ఆ పీరియడ్లో ఎలా మాట్లాడుకున్నాం అలాగే నార్మల్ మాట్లాడుకుంటాం. మన కోర్టు మూవీ చూస్తే శివాజీ క్యారెక్టర్ చూసాం, దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు కొంచెం మంచిగా సూట్ అవుతాయని అంటే మీరు ఏమంటారు? 100% చేస్తాం కదండి. ఆల్ ఎనీ క్యారెక్టర్స్ క్యాన్ బి యాక్సెప్టబుల్ అంటే. ఇప్పుడు మీరేమైనా మిస్ చేసినవి ఉన్నాయా మంచివి, స్కెడ్యూల్ పరంగానో ఏదో ఒకటి? మిస్ కాదు, నేను రిజెక్ట్ చేసినవి ఉన్నాయి. అది నేను అనుకున్నట్టే అది సరిగా ఆడకుండా కూడా పోయింది. సో జడ్జిమెంట్ బాగానే ఉంటుంది. ఓకే, అప్కమింగ్ మీ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ ఒక 2 scripts ఓకే చేసుకున్నాము, దాని మీద వర్క్ జరుగుతుంది. ఒకటి పారానార్మల్ యాక్టివిటీ మీద ఒక స్క్రిప్ట్ ఉంది, ఓకే. ఇంకోటి వచ్చేసి ఒకటి థ్రిల్లర్ ఉంది, క్రైమ్ థ్రిల్లర్. అండ్ ఇంకొక సబ్జెక్టు ఒకటి వర్క్ చేస్తున్నారు, దాంట్లో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది అసలు. ఓకే, అది కొంచెం కష్టం కూడా చేయడం. అది మీరు ఏది చూస్ చేసుకుంటారు? మీరు రిలీజ్ చేయాలంటే ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఓటీటీ డిసైడ్ అనుకుంటారా, లేకపోతే థియేటర్ అనుకుంటారా?
ఏదైతే ఎక్కువ రీచ్ ఉంటుంది జనాల్లో అని అనుకుంటున్నాను? కంటెంట్ అండి. కంటెంట్ బాగుంటేనే ఎక్కడైనా రీచబిలిటీ వస్తుంది, లేకపోతే అది. మధు గారు, మీ పార్ట్ చాలా పెద్దది, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ సోషల్ మీడియాలో యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. సాంగ్ సంబంధించి ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో అన్నారు, వెన్ యువర్ కో ఆర్టిస్ట్ ఈజ్ యువర్ హస్బెండ్. చూస్తున్నారు ఏమేమి చేశారు అసలు సెట్స్ లో? మీరే వేశారా ఆ హెయిర్ మొత్తం హ్యాండ్లింగ్? ఆ లాంగ్ హెయిర్ ఉన్నన్ని రోజులు శివ బాలాజీకి పర్సనల్ హెయిర్ డ్రెస్సర్ నేను. టిప్స్ ఏమైనా చెప్తారా అంత హెయిర్ పెరగాలి అంటే? పాపం ఈ రోజులో చాలా మంది కష్టపడుతున్నారు. లేదండి, కొంచెం యూరియా, కొంచెం బట్ జోక్స్ అపార్ట్, హీస్ లక్కీ. హెయిర్ గ్రోత్ అవన్నీ బాగుండింది, అండ్ ఆ గెటప్కి అది కరెక్ట్గా గ్రో అయ్యి ఇట్ సూటెడ్ హిమ్ ఆల్సో. తర్వాత ఇంకొక ముంబైది ఒక ప్రాజెక్ట్, తను ఒకటి కొత్తగా ఒక ప్రాజెక్ట్ చేయబోతుంది, దానికి ఒక చిన్న యాడ్ షూట్ లాగా చేశారు. అందులో అయితే హౌ టు సే ఇట్, హీ లుక్ డాప్పర్ అని చెప్పాలి. అంటే ఇది మనకి విలేజ్ గెటప్ లో ఉంది కదా ఇది, అది వచ్చేసి అర్బన్ లుక్ అన్నమాట. బ్లేజర్స్ ఇవన్నీ వేసి కంప్లీట్ స్టైలిష్ లుక్ కి ఆ హెయిర్ స్టైల్ ఇంకా అసలు చాలా బాగుండింది. సో హెయిర్ డ్రెస్సర్ రోల్, శివ బాలాజీ గారికి హెయిర్ డ్రెస్సర్ రోల్, తర్వాత ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ రోలు, త్రూ అవుట్ జస్ట్ మేనేజింగ్ అంతే. నేను పెద్దగా ఏం చేయలేదండి, పాపం మొత్తం కష్టం తానే పడ్డారు. స్ట్రెస్ కంట్రోలర్ స్ట్రెస్ కంట్రోలర్ అండ్ కో యాక్టర్గా మేబీ వేరే ఎవరన్నా అయితే కొంచెం భయపడి ఉంటారు, బికాజ్ అదే వెన్ టీమ్ వాజ్ నాట్ రైట్ అండ్ థింగ్స్ వర్ నాట్ హ్యాపెనింగ్, దెన్ వెన్ హీ హ్యాడ్ టు టేక్ కంట్రోల్, అప్పుడు కొంచెం అందరికీ నేర్పించడానికి, అన్నీ సమకూర్చడానికి, బికాజ్ చాలా మాకు ఒక అలవాటు సిస్టమాటిక్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అలవాటు. ఎప్పుడైతే అలా కాకుండా ఏదో ఒకటి చేసేద్దాంలే అన్న వాళ్ళు ఉంటారో అప్పుడు కొంచెం అలర్ట్ మోడ్ అయిపోతాం అనమాట. లేదు దిస్ విల్ అంటే మనం మొత్తం ప్రాజెక్ట్ని స్పాయిల్ చేయకూడదు అన్న దీంట్లో. సో అలా కొంచెం హెల్ప్ చేస్తూ నేను ఉన్నాను కాబట్టి కొంచెం ఐ వాజ్ లైక్ అండర్స్టాండింగ్ హిజ్. మొత్తం డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. నేను యాక్టర్గా వెళ్ళింది యాక్టర్గా, తర్వాత అక్కడ కెమెరామ్యాన్ అయిపోయాను, డైరెక్షన్ అయిపోయాను, సెట్ ప్రాపర్టీ కూడా నేనే చూసుకోవాల్సి. మీరే ప్రాజెక్ట్స్ చేసేయండి సాంగ్స్. అది ఎక్స్పెక్ట్ చేయకుండా అలా అయిపోయింది. సో బాగా వచ్చింది. ఎవ్రీ వన్ ఆర్ సేయింగ్ దట్. నాకు కూడా డౌట్ ఉన్నింది ఎలా ఉంటుందో, బికాజ్ ఆల్రెడీ మీరు డిసప్పాయింట్ చేస్తున్నారు సాంగ్ పాడకుండా. రాదండి నిజంగా, మీరు ప్లే చేసుకోండి మంచిగా. యా, అండ్ సాంగ్ లాంచ్ కూడా రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో లాంచ్ అయింది. దట్ వాజ్ అ గ్రేట్ లాంచ్ బికాజ్ థియేటర్లో ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో విత్ లైవ్ ఆడియన్స్ చూసాం మేము సాంగ్. సో అప్పటి వరకు చాలాసార్లు మన చిన్న స్క్రీన్స్లో ప్రొజెక్టర్స్లో వాటిల్లో సాంగ్ చూసాం, కానీ థియేటర్లో చూసినప్పుడు ఇట్ వాస్ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ దట్టు వాళ్ళ ఈలలు గోల మేము ఎక్కడైతే నవ్వుతారు అనుకున్నామో, బికాజ్ ఇట్స్ అ కాన్సెప్ట్ బేస్డ్ ఇది కదా, మ్యూజికల్ నరేటివ్ అనమాట, ఒక స్టోరీ కూడా ఉంది కదా. సో దానివల్ల ఆ స్టోరీలో మేము ఎక్కడ వాళ్ళు నవ్వుతారు అనుకున్నామో అక్కడ నవ్వడం అవన్నీ చూసి, అండ్ సాంగ్ అయిపోయిన వెంటనే అందరూ క్లాప్స్ కొట్టారు. సో ఇట్ వాస్ రియల్లీ వెరీ పాజిటివ్ వైబ్. సో నాకు తెలిసి అందరికీ ఆ సాంగ్ అలా గుర్తుంటుంది, మాకు ఇట్ విల్ బి వెరీ మెమరబుల్. ఎస్ ఎస్. మీరు చిన్నప్పుడు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు? అసలు ఉగాది సెలబ్రేషన్స్ ఇంట్లో ఎలా ఉంటాయి మీ ఇంట్లో? ఉగాది నేను పుట్టి పెరిగిన చెన్నైలో, సో ఉగాదికి సపరేట్గా లీవ్ అనేది ఉండేది కాదు. అక్కడ మన ఉగాది వాళ్ళకి తమిళ్ పుత్తాండు అంటారు, అది ఏప్రిల్ 14th అనుకుంటా. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 14th వాళ్ళకి న్యూ ఇయర్. మనకేమో తిథి ప్రకారం అట్లా చేస్తారు కదా, మేబీ వాళ్ళు పుత్తాండు ఎక్కువ చేసేవాళ్ళ అంతే. మాక్సిమం ఈ నాకు గుర్తుండేదంతా దీవాలి, ఉగాది అంటే ఉగాది పచ్చడి తిన్నో, అది కూడా అంతగా లేదను ఉండింది గుర్తొస్తుంది. అమ్మమ్మ చేసేవాళ్ళు. బట్ అది ఇప్పుడు మధు ఏంటంటే చేసిన తర్వాత ఫస్ట్ ఏ టేస్ట్ వస్తుంది అలా అడుగుద్ది, బట్ అక్కడ అలా లేదు, జస్ట్ మేము తినేసి ఇంకా. అంటే ఉగాది పచ్చడిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. నాకు తెలియదు చాలా రోజుల వరకు. మేము ఎలా చేస్తామంటే ఒక చిన్న కప్లో షడ్రుచులు ఉండేలాగా మిక్స్ చేసి అందరూ ఒక్క స్పూన్ తింటాం అంతే.
బట్ కొన్ని ఏరియాస్ లో గ్లాసులు తాగుతారు ఉగాది పచ్చడిని. అది సంథింగ్ న్యూ, నాకు ఇంతవరకు అలా తెలీదు. మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే అలాగా అంత ఒక బౌల్లో అన్ని షడ్రుచుల మిశ్రమం ఉంటుంది, దాన్ని టేస్ట్ చేసి మన నాలుగుకి ఫస్ట్ ఏం తగిలిందో ఆ ఇయర్ అలా ఉంటది అని. బేసికల్ గా ఏంటంటే ఎండాకాలం స్టార్ట్ అయ్యే ముందు అలా కుండలో పెట్టి అవన్నీ తీసుకుంటే మంచిదని ఆయుర్వేద పరంగా కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. కొన్ని ఏరియాస్ లో వాళ్ళు అలా కొంతమంది పప్పులు కూడా వేస్తారు, పప్పులు ఇంకా అవన్నీ ఎక్స్ట్రా. సో అలా డిఫరెంట్ వెరైటీస్. ప్రెజెంట్ ఎలా చేస్తున్నారు మధు గారు ఉగాది పచ్చడి అవన్నీ? బాగానే చేస్తారు. అంటే ఇంతకు ముందు చెప్పినట్టు బౌల్లో చేస్తారు? ఓకే, బౌల్లోనే అదే బెల్లపు నీళ్ళు అని వేసి. ఓకే, మరి ఈ ఉగాది షడ్రుచులు టేస్ట్ చేద్దామా మనం కూడా? షూర్. సో షడ్రుచులతో మిళితమైన ఉగాది పచ్చడి మన దగ్గర ఉంది, టేస్ట్ చేద్దాం. ఏదో డిఫరెంట్గా ఉంది, ఒకసారి టేస్ట్. పాస్ చేసేసుకుంటాం. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. మధు గారు మీరు ఇప్పుడు చెప్పండి, ఏం టేస్ట్ వచ్చింది మీకు? యాక్చువల్గా మిక్స్ టేస్టే వచ్చింది. ఓకే, కొంచెం స్వీట్ అండ్ సార్ టేస్ట్ వచ్చింది. ఇక్కడ మీరు బనానా వేశారు ఉగాది పచ్చడిలో. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఉగాది పచ్చడిలో అరటిపండు. ఇట్స్ నైస్. యా, స్వీట్ అండ్ సార్. ఈ సంవత్సరం అంతా నాకు తీయగా కొంచెం పుల్లగా ఉండబోతుంది. మీకే టేస్ట్ వచ్చిందండి? నాకు ఫస్ట్ నేను దీంట్లో అన్ని పెద్ద పీస్ ఉంది కదా, మ్యాంగో తీసుకుని వేసుకున్నాను. ఫస్ట్ వాటర్ కొంచెం తీయగానే ఉండింది, తర్వాత పులుపు ఉండలేదు, చేదు వచ్చింది. చేదు ఎందుకు వచ్చింది అనుకుంటే ఆ పువ్వు అసలు మ్యాంగో కత్తుకుని ఉండేమో. సో షడ్రుచులు వచ్చేసాయి. యాక్చువల్గా బనానా వేయడానికి రీజన్ ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పారనమాట, అందుకని వేయడం జరిగింది. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. ఇలాంటి మంచి సాంగ్స్తో పాటు చాలా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాగే స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.